క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవన కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయ విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు మనకు ప్రేరేపిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక వాక్య భాగము పరమగీతం 8వ అధ్యాయం 6వ వాక్యం. పరమగీతం 8వ అధ్యాయం 6వ వాక్యం దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. నన్ను నీ హృదయము మీదను నీ హస్తము మీదను ముద్రవలే ధరింపుము. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మా అందరితో కూడా దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. నన్ను నీ హృదయము మీద నీ హస్తము మీద ముద్రవలే ధరింపుము. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఏ విధముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు? మనం జీవించినప్పుడు దేవుని యొక్క ముద్ర మన హృదయం మీద దేవుని యొక్క ముద్ర ఉండాలని, మన హస్తము మీద దేవుని యొక్క ముద్ర ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఆదికాండములో మనం చూస్తుంటాము, దేవుడు మనుషులను, ఆదామును హవ్వను దేవుడు తన రూపములో పోలికలో దేవుడు సృష్టించారు. తన రూపములో పోలికలో సృష్టించినప్పుడు వాళ్ళు హృదయం మీద దేవుడు తన యొక్క ముద్రను వేశారు, వాళ్ళ చేతుల మీద దేవుడు తన యొక్క ముద్రను వేశారు. కానీ ఆదాము హవ్వ చేసినటువంటి పాపము, వాళ్ళు ఆ తోటలోనే దేవుని యొక్క ముద్రను తృణీకరించారు. వాళ్ళు దేవుని యొక్క ఆ ముద్రను వాళ్ళు తిరస్కరించారు. ఆ దేవుని యొక్క ముద్రను గౌరవించలేక వాళ్ళు చేసినటువంటి పొరపాటు, దేవుడు ఆశించకూడదని, దేవుడు తినకూడదని చెప్పినటువంటి పండ్లు వాళ్ళు తిన్నారు, దాన్ని పట్టుకున్నారు, ఆ చేతి మీద ఉన్నటువంటి అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు ఆ హృదయం మీద ఆ దేవుని యొక్క ముద్రను సైతానుడు తొలగించాడు, ఆ చేతుల మీద ఉన్నటువంటి అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. ఆ విధముగా వాళ్ళు దేవునికి దూరమయ్యారు, దేవుని కృపకు దూరమయ్యారు, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క ఆజ్ఞకు దూరమై, దేవునికి దూరమై వాళ్ళు ఆ విధముగా వాళ్ళు చేసినటువంటి ఆ కార్యమును బట్టి ఆ దేవుని చాలా వరకు కూడా ఆ ఇబ్బందికి, దేవుని చాలా వరకు కూడా దుఃఖానికి గురి చేసి ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి ఒక విషయము, నన్ను నీ హృదయం మీదను నీ హస్తము మీదను ముద్రవలే ధరింపుము. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి సమయంలో దేవుడు మనలో అడుగుతున్నారు, నేను దేవుని యొక్క ముద్ర నా హృదయం మీద, నేను దేవుని యొక్క ముద్ర నా హస్తం మీద పెట్టుకుని ఆ విధముగా నేను జీవించగలుగుతున్నానా? సమయతుల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యము దేవుని వాక్యం సెలవిస్తున్నది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, నువ్వు అప్పుడప్పుడు తలంచుకోవాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఏమని? దేవుని యొక్క ముద్ర నీ హృదయం మీద ఉన్నదా? దేవుని యొక్క ముద్ర నీ హస్తం మీద ఉన్నదా? దేవుని యొక్క ముద్ర నీ హృదయలో లేకపోతే, దేవుని యొక్క ముద్ర నీ హస్తము మీద లేకపోతే, నువ్వు ఆశించేది ఆ దేవుని చిత్తానికి విరుద్ధమైన కార్యాలు నువ్వు ఆశిస్తుంటావు. దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధమైన కార్యాలు నువ్వు ఆశిస్తూ ఉంటావు. ఆదాము హవ్వ వాళ్ళు ఆశించినట్లుగా, వాళ్ళు సైతాను చెప్పిన మాటలు విని దేవుని ఆశకు విరుద్ధముగా, దేవుని ప్రణాళికకు విరుద్ధముగా, దేవుని మాటలకు విరుద్ధముగా వాళ్ళు ఆశించినట్లుగా ఈ రోజుల్లో కూడా సైతానుడు మనల్ని మోసం చేసి దేవుని ఆశకు, దేవుని ప్రణాళికకు, దేవుని వాక్యమునకు విరుద్ధముగా ఆలోచించుటకు, ఆశించుటకు మనల్ని ప్రేరేపిస్తుంటారేమో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసుకొనుము. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం పాల్గొని ప్రార్థిస్తుండగా మనం చేయవలసిన ముఖ్యమైనటువంటి యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా, నా హృదయలో నేను జీవించి ఉన్నంత కాలము కూడా ప్రభువా నా హృదయం మీద నీ ముద్ర ఉండాలి. నేను జీవించి ఉన్నంత కాలము దేవా నా చేతి మీద నీ ముద్రతోనే నేను జీవించగలగాలి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు ఈ విధముగా అడుగుతుంటారు, ప్రభువా నీ పవిత్రమైన పర్వతము మీదకు ఎక్కుటకు అర్హత కలిగిన వాడు ఎవరు?
నీ పవిత్రమైన నివాస స్థలములో నిలుచుటకు యోగ్యత కలిగిన వాడు ఎవరు? దావీదు చెప్తున్నటువంటి విషయాల్లో ముఖ్యముగా దావీదు చెప్పేది ఏంటంటే, నిర్దోషమైన చేతులు గలవాడు, పవిత్రమైన హృదయము కలిగిన వాడు. హీ హూ హ్యాస్ క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్. దేవుని సమక్షంలో నిలుచుటకు యోగ్యత కలిగిన వాడిలో కలిగినటువంటి 2 లక్షణాలు. మొట్టమొదటిగా నీవు ఆ దేవుని సమక్షంలో నిలబడాలని కోరుకునేటువంటి వ్యక్తి అయితే నువ్వు నిర్దోషమైన చేతులతో కూడిన ఒక జీవితం జీవించాలి. ఎవరిని కూడా మోసం చేయకుండా, అన్యాయ కార్యాలు చేయకుండా, విగ్రహారాధన చేయకుండా, అపవిత్రమైన కార్యాలు చేయకుండా, నీ చేతి మీద దేవుడు ఉంచినటువంటి ఆ ముద్రను తొలగించకుండా, తిరస్కరించకుండా, ఆ చేతుల మీద దేవుడు ఉంచినటువంటి అభిషేకాన్ని కాపాడుకొని నువ్వు జీవిస్తే దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఆరాధించుకునేటువంటి ఆ ధన్యతను పొందుకుంటావని. అదే విధముగా నీ హృదయం మీద దేవుడు ముద్రించినటువంటి ఆ దేవుని యొక్క ముద్రను తొలగించకుండా, దాన్ని తిరస్కరించకుండా, దాన్ని గౌరవిస్తూ నా హృదయం మీద దేవుని యొక్క ముద్ర ఉన్నది, ఆ ముద్రని నేను తొలగించకూడదు, దేవుని యొక్క ముద్రను నేను తొలగించి పాపముద్రను కానీ శాపముద్రను కానీ ఈ లోకమునకు చెందిన ఏ ముద్ర కూడా నా హృదయం మీదకి రాకూడదు, నా చేతి మీదకి రాకూడదు అనేటువంటి పట్టుదలతో నువ్వు జీవించి ఈ జీవితానంతరము నువ్వు దేవుని సమక్షంలో ఉండాలని, దేవుని పర్వతము మీదకు నువ్వు ఎక్కి దేవుని నివాస యోగ్యమైన స్థలములో నిలిచి ఆ దేవుణ్ణి ఆరాధించుకునే వాళ్ళముగా మనం ఉండాలని ఈరోజు దేవుని ఆత్మ మనలందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడు. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖనములో 2వ లేఖనములో 1వ అధ్యాయము 22వ వాక్యం. ఆ వాక్యం ఈ విధముగా పౌలు మనకు నేర్పిస్తున్నాడు. ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించారు. ఆదిలో దేవుడు ఆదాము అవ్వాను దేవుడు సృష్టించినప్పుడు ఆ ప్రభువే తన ముద్రను వాళ్ళ మీద దేవుడు వేసి ఉన్నారు. ప్రభువే వాళ్ళు దేవుని యొక్క ముద్రను వాళ్ళు హృదయం మీద, వాళ్ళ చేతి మీద, వాళ్ళ జీవితం మీద, వాళ్ళ ఆత్మ మీద దేవుడే ముద్ర వేశారు. అయితే ఈ కాలంలో ఉన్నటువంటి మన మీద కూడా దేవుడు ఏ విధముగా తన ముద్రను వేస్తున్నారు? ఈ రోజుల్లో దేవుడు మన మీద తన ముద్రను వేసేదే ఆ బ్యాప్టిజం సాంగ్యము ద్వారా. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు, ఆ బ్యాప్టిజం పొందుకునేటప్పుడు దేవుని యొక్క ముద్ర మన ఆత్మ మీద, హృదయం మీద దేవుడు ముద్రిస్తున్నాడు. మన హస్తము మీద దేవుడు తన యొక్క ముద్రను దేవుడు ముద్రిస్తున్నాడు. దేవుని యొక్క ముద్ర చేత మనలను దేవుడు తన యొక్క సొత్తుగా, తన యొక్క సొంతముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము బలమైన విధముగా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నువ్వు పొందుకునేటువంటి దేవుని యొక్క ముద్రను నువ్వు తిరస్కరించవద్దు. ఆ ముద్ర నీ హృదయంలో నుండి తొలగిపోయే విధముగా ఏ కార్యము కూడా చేయవద్దని ఈరోజు దేవుని ఆత్మ అందరినీ కూడా హెచ్చరిస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ముద్ర ఒక వ్యక్తి హృదయం మీద లేకపోతే ఆ వ్యక్తి ఈ లోకంలో జీవించిన సమయంలో ఆ వ్యక్తి నడుచుకుని వెళ్ళేదే దేవుని సామ్రాజ్యంలోనికి కాదు, సైతాను సామ్రాజ్యంలోనికి నడిచి వెళ్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించు. మన మనసులో ఒక ఆశ ఉండాలి. దేవా, ఈ జీవితము తర్వాత ఒక జీవితం ఉన్నది. ఈ జీవితంలో నేను జీవించినప్పటికీ కూడా ఈ జీవితము నన్ను దేవుని సామ్రాజ్యంలోనికి నడిపించవలసినది, కానీ సైతాను సామ్రాజ్యంలోనికి నన్ను నడిపించకూడదు. ఈ యొక్క వాక్య పరిచర్య మధ్యలో మనం ఆలోచించుకుందాం. నేను సైతాను సామ్రాజ్యంలోనికి నడుచుకుని వెళ్తున్నానా, లేకపోతే దేవుని సామ్రాజ్యంలోనికి నేను నడుచుకుని వెళ్తున్నానా? నేను చేస్తున్నటువంటి నా వ్యవహారాలు ఏమిటి? నా జీవితము ఏ విధముగా నేను జీవిస్తున్నాను? పౌలు మనకు చెప్తున్నాడు, ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటిస్తాడు. అయితే ఈరోజు అది ఏ విధముగా జరుగుతున్నది? ఒకవేళ మీరు ఆత్మ పరిశీలన చేసి దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఒకవేళ మీరు ఆ దేవుని యొక్క ముద్ర లేకుండా సైతాను సామ్రాజ్యంలోనికి మీరు నడుచుకుని వెళ్తుంటారేమో. ప్రార్థించు. దేవా, సిలువ మీద మీరు కారిన, సిలువ మీద నువ్వు చిందిన రక్తముతో మరలా నన్ను ముద్రించుము దేవా. సిలువలో నువ్వు కారినటువంటి రక్తముతో నా హృదయాన్ని నువ్వు అభిషేకించుము దేవా. నా చేతిని కడుగుము దేవా. నా చేతులను కడిగి నిర్దోషమైన చేతులుగా నా చేతులను మార్చుము దేవా అని ప్రార్థించాలి. ఆ సిలువ నుండి కారిన రక్తం నా హృదయం మీద చల్లుము దేవా అని ప్రార్థించాలి. ఆ దేవుని యొక్క రక్తం, ఆ క్రీస్తు రక్తం, దేవుని యొక్క నిష్కళంకమైన అమూల్యమైన రక్తము ఆ దేవుడును హృదయం మీద చల్లినప్పుడు ఒకవేళ నీ హృదయం మీద పాప శాప ముద్ర ఉంటుందేమో,
కానీ దేవుని యొక్క తిరురక్తముతో దేవుడు నిన్ను శుద్ధి చేసినప్పుడు నీ హృదయం నుండి ఆ శాపముద్ర తొలగిపోతుంది, నీ హృదయం నుండి పాపముద్ర తొలగిపోతుంది, నీ హృదయం నుండి సైతాను వేసిన ముద్ర తొలగిపోతుంది, నీ హృదయం నుండి లోకమునకు చెందిన ముద్ర తొలగిపోతుంది. పవిత్రాత్మ ముద్రచే మరలా నువ్వు ముద్రింపబడి దేవుని యొక్క సొత్తుగా మారిపోతుంటారు. ఈరోజు ప్రార్థించు. అటువంటి ఒక గొప్ప అభిషేకం కోసము మనం ఆశించాలి, ప్రార్థించాలి. దేవా, నీ తిరు రక్తముతో నా హృదిని, నా చేతులను కడుగుము దేవా అని మనం ఈరోజు ప్రార్థించాలి. దేవుడు మనల్ని ప్రేరేపించిన వాక్యము మర్చిపోవద్దు. నన్ను నీ హృదయము మీదను నీ హస్తము మీదను ముద్రవలే ధరించుము. అది ఒక ఒబ్లిగేషన్, అది ఒక ఆజ్ఞగా ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ముద్ర మన హృదయలో ఉన్నట్లయితే మనం పొందపోయే మేలులు ఏమిటి అని బైబిల్లో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా బైబిల్ నుండి మనం నేర్చుకునేది 3 విషయాలు. అంటే దేవుని యొక్క ముద్ర నీ హృదయం మీద, నీ ఆత్మ మీద దేవుని యొక్క ముద్ర పోగొట్టకుండా, దాన్ని తిరస్కరించకుండా నువ్వు జీవిస్తే, దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి, దేవుని యొక్క పవిత్రాత్మ, దేవుని యొక్క ముద్రచే ముద్రింపబడిన ఒక వ్యక్తి నువ్వైతే నువ్వు పొందపోయే ఆశీర్వాదాలు 3. మొదటి ఆశీర్వాదం ఏమిటి? ఇంగ్లీష్లో ఈ విధంగా మనం చెప్పవచ్చు, యు విల్ ఎంజాయ్ డివైన్ సెక్యూరిటీ. అనగా దేవుని యొక్క భద్రతను నీవు స్వాధీనపరచగలవు. దేవుని యొక్క భద్రత, నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వే పరిస్థితులు ఉండినా కూడా ఆ దేవుడు నిన్ను కాపాడుతారు. ఎందుకనగా నీ మీద ఉన్నది దేవుని యొక్క ముద్ర కాబట్టి, ఆ ముద్ర ఎవరి ముద్ర క్రింద నువ్వు ఉంటున్నావో, ఎవరు నీ మీద ఆ ముద్రను ఉంచారో ఆ వ్యక్తికి నీ మీద ఒక అధికారం ఉన్నది. ఆ వ్యక్తి నువ్వెక్కడ ఉండినా కూడా నిన్ను కాపాడి, నిన్ను బలమైన విధముగా నీకు భద్రతనిచ్చే ఆ యొక్క బాధ్యత ఆ వ్యక్తి చూసుకుంటారు. అందుకే మొట్టమొదటిగా మనం నేర్చుకుందాం, దేవుని యొక్క ముద్ర నా మీద ఉన్నట్లయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా దేవుడు నన్ను కాపాడుతారు. బైబిల్లో అందుకే చాలా రకరకాల వాక్యాలు కూడా మనం చూడవచ్చు. ఐషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యము, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నారు, నీ మీద ప్రయోగించుటకు చేసిన ఆయుధం ఏదియు నీకు కీడు చేయజాలడు. నీకు విరుద్ధముగా సైతానుడు తయారు చేసిన ఏ ఆయుధాలైనా కూడా నీ మీదకి ఆ దాడి రాకుండా కాపాడే బాధ్యత నీ దేవుడు చూసుకుంటారు. అదేవిధముగా రోమీ లేఖనములో 8వ అధ్యాయం 31వ వాక్యములో దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? ఒకవేళ ఈ యొక్క విరోధి అనేది మనకు సైతానుడు. ఒకవేళ సైతానుడు మన మీద దాడి చేయటానికి, రకరకాలుగా మన ఆత్మను నశింపచేయటానికి, మన మనస్సుని నశింపచేయటానికి, శరీరాన్ని నశింపచేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారేమో. అందుకే దేవుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుడు చెప్పారు, దొంగవాడు దొంగిలించుటకు వస్తాడు, హత్య చేయటానికి వస్తాడు, నాశనము చేయటానికి వస్తాడు. దొంగవాడు ఒకవేళ మనలో ఎవరినైనా కూడా ఆ నిరాశతో నాశనం చేస్తున్నాడేమో. ఈ యొక్క వాక్య పరిచర్యలో మధ్యలో కూడా మనలో ఎవరైనా కూడా ఒత్తిడిలో ఉండి ఈ వాక్య పరిచర్యలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. నిరాశలో ఉండి మరి వాక్య పరిచర్యలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఆత్మహత్య తలంపులో ఉండి ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. పగ, ద్వేషం, ఈర్ష్య, మరి రకరకాల ఆ హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి స్థాయిలో ఉండి ఈ వాక్య పరిచర్యలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. దేవుడు కోరుతున్నారు, నువ్వు హృదయం మీద దేవుని యొక్క ముద్రను వేయుము, నిన్ను ఈ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. లేకపోతే ఏ ఆయుధాలతో ఆ సైతానుడు నీ మీదకి దాడికి వస్తుంటారో ఆయుధాలతో నువ్వు ఓడిపోతారేమో. ఆ ఆయుధాన్ని అధిగమించుటకు, నీ మీద దాడి చేస్తున్నటువంటి సైతాని చీకటి శక్తి ప్రభావాన్ని అధిగమించుటకు దేవుని శక్తి నీకు అవసరము. ఆ శక్తి నీ మీదకి దిగి రావాలంటే దేవుని యొక్క ఆ ముద్రచే ముద్రింపబడిన విధముగా నీవు ఉండాలని ఈరోజు మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాము, దేవుని యొక్క ముద్ర అన్ని రకములైనటువంటి సైతాను శత్రువుల దాడి నుండి మనల్ని కాపాడుతున్నది.
రెండవదిగా దేవుని యొక్క ముద్ర నీ హృదయం మీద ఉన్నట్లయితే దానిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి, నువ్వు పొందపోయే ఒక ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచించుకుంటే ఈ విధముగా మనం చెప్పవచ్చు. ముద్ర అనేది ఇంగ్లీష్లో మనం చెప్పవచ్చు ద సీల్ స్టాండ్స్ ఫర్ ఓనర్షిప్. అనగా ఎవరు ముద్ర వేశారో, ఎవరు సంతకం పెట్టారో ఆ డాక్యుమెంట్ అనేది అది ఆ సంతకం పెట్టిన వారికి చెందినదే. ఆ ముద్ర, ఆ వస్తువు అనేది ఎవరి ముద్ర ఆ వస్తువు మీద ఉంటుందో అది ఆ ముద్ర వేసిన వ్యక్తికి చెందినది. ఇప్పుడు నేను నా హృదయం మీద దేవుని యొక్క ముద్ర ఉన్నట్లయితే నేను దేవునికి చెందినవాడు. నా హస్తం మీద దేవుని యొక్క ముద్ర ఉన్నట్లయితే నేను దేవునికి చెందినవాడు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా కూడా సైతాను ముద్ర చేత నడిపింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవునికి చెందినవాడు కాదు, కానీ సైతానికి చెందినవాడు. అందుకే పూర్వకాలంలో బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, ఆ కాలంలో చాలామంది రాజులు కొన్ని సీల్, ఆ ముద్ర వేయటం ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటాయంట. ఈ రోజుల్లో కూడా సీలింగ్ చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి ఒక విషయం. ఈ రోజుల్లో కూడా మనం చూడవచ్చు, చాలామంది కొన్ని జంతువుల మీద ముద్ర వేస్తారు. కొన్ని జంతువుల మీద ముద్ర వేసినప్పుడు ఆ జంతువు ఎవరి ముద్ర చేత ముద్రింపబడిందో ఆ వ్యక్తికి చెందినదే. అదేవిధముగా కొన్ని చెట్లు మీద ముద్ర వేస్తారు, గవర్నమెంట్ సీల్ కూడా వేస్తారు. అయితే ఏ గవర్నమెంట్ సీల్ ఒక చెట్టు మీద ఉంటుందో ఆ చెట్టు అది ఆ గవర్నమెంట్కి చెందినదే. అదేవిధముగా పూర్వకాలంలో చాలామంది బానిసలు ఉండేవాళ్ళం, స్లేవ్స్ ఉండేవాళ్ళం. అయితే ఎవరు వెలకెట్టి వాళ్ళని కొంటారో వాళ్ళ మీద ఆ యజమానుడు తన యొక్క సీలు వేయటం ఆ రోజుల్లో జరిగే ఒక సంప్రదాయం. సో ఒక బానిస మీద ఎవరి సీల్ ఉంటుందో ఆ సీల్ని చూసి ఈ బానిసు ఎవరికి చెందినది అనేది అందరూ అర్థం చేసుకునేది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు చెప్పేది ఏంటంటే, ప్రభువే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా దేవుడు ప్రకటించాడు. అయితే మన మీద ఉన్నది ఏదో గవర్నమెంట్ వేసిన ముద్ర కాదు, మన మీద ఉన్నది సైతానుడు వేసిన ముద్ర కాదు, మన మీద ఉండవలసినది లోకమునకు చెందిన ముద్ర కాదు. పౌలు మనకు నేర్పిస్తున్నాడు, మన మీద ఉన్నదే యేసు ప్రభు తన సిలువ మీద వ్రేలాడి మరణించి తన యొక్క పవిత్రమైన శరీరము నుండి చిందినటువంటి ఆ రక్తము చేత ఆ దేవుడు మనలను సీలు చేశారు. ఆ దేవుడు మన మీద ఆ ముద్రను వేసి తన వారిగా మనల్ని దేవుడు ప్రకటించారు. సో మనము దేవునికి చెందిన వాళ్ళం, మనమందరం దేవుని యొక్క సొత్తు. వీఆర్ ద పొసెషన్ ఆఫ్ ద లార్డ్. అది మనం మర్చిపోకూడదు. మన ఐడెంటిటీ అనేది మనం దేవునికి చెందిన వాళ్ళము. అందుకే పునీత పౌలు రోమీ లేఖనములో 12వ అధ్యాయం 1వ వాక్యములో పునీత పౌలు ఈ విధముగా హెచ్చరిస్తుంటారు, కావున మీరు ఈ లోకపు ప్రమాణములను మీరు అనుసరింపకూడదు. ఈ లోకములో ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఈ లోకములో ఇతరులు జీవించే కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. పౌలు చెప్తుంటారు, మీరు ఈ లోకమునకు చెందిన వాళ్ళం కాదు, మనము దేవునికి చెందిన వాళ్ళము. దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం వెలగా ఇచ్చి కొనబడిన వాళ్ళం కాబట్టి మనము ఈ లోకమునకు చెందిన విధముగా మనం జీవించకూడదు. మానసికమైన మార్పు ద్వారా మనం దేవునికి చెందిన బిడ్డలముగా మనం జీవించాలి. మన మాటలు, మన ఆలోచనలు, మనస్తత్వము, మన జీవిత వ్యవహారాలు అంతా కూడా దేవునికి చెందిన బిడ్డలు ఏ విధముగా జీవిస్తారో ఆ విధముగా జీవించాలని పౌలు రోమా లేఖనములో హెచ్చరిస్తుంటారు. ఈరోజు మనం ఆత్మపరిశీలన చేస్తుండాలి. దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క పరిశుద్ధమైన ముద్ర చేత ముద్రింపబడిన నేను ఈ లోకమునికి చెందిన విధముగా జీవిస్తున్నానా, లేకపోతే దేవునికి చెందిన విధముగా జీవిస్తున్నానా? ప్రార్థించాలి, దేవా దేవునికి చెందిన విధముగా జీవించే ఆ జ్ఞానమును, ఆ శక్తిని, ఆ ధన్యతను నాలో అధికము చేయము అని ప్రార్థించాలి. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేవుని యొక్క ముద్ర అది దేన్ని సూచిస్తుంది అని బైబిల్లో మనం చూసినట్లయితే ఆ ముద్ర మనకు ఒక అధికారం ఇస్తుంది. ఆ ముద్ర ఎవరి మీద ఉంటుందో ఆ ముద్ర పొందుకునే వ్యక్తికి ఒక అధికారం ఉన్నది. బైబిల్ ప్రకారం ఒక పరలోక అధికారముతో దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే దేని మీద మనం అధికారము మనం పొందగలము? అది సైతాను మీద ఒక అధికారము. మనమందరం కూడా సైతాను మీద అధికారంతో కూడిన వాళ్ళము.
యేసుప్రభు తన యొక్క సిలువలో వ్రేలాడి మరణించినప్పుడు సైతాను తలను దేవుడు కాళ్లతో త్రొక్కి మరి ఆ తలను నాశనం చేశాడు దేవుడు. ఆ నాశనం చేసిన తర్వాత మనలను దేవుడు తన రక్తముతో మనలను ముద్ర వేసి తన వారిగా మనల్ని ప్రకటించారు. అయితే మనము సైతాను మీద అధికారం కలిగిన వాళ్ళము, మనము ఈ లోకమును మీద అధికారం కలిగిన వాళ్ళము. అదేవిధముగా మనమందరం కూడా మనలో ఉన్నటువంటి పంచేంద్రియాల మీద అధికారం కలిగిన వాళ్ళము. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం, దేని మీద ఉన్నటువంటి అధికారం? శరీరం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. శారీరక వాంఛలకు లొంగి శరీరాన్ని అపవిత్రపరచుకొని శరీరాన్ని ఏమాత్రం కూడా దేవుని యొక్క ఆలయముగా ఉంచకుండా శరీరపు పవిత్రతను పోగొట్టుకుని జీవించే వాళ్ళు చాలామంది ఉంటారేమో. కానీ దేవుని యొక్క ముద్ర ఎవరి హృదయలో ఉంటుందో వాళ్ళు శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటారు? వాళ్ళు తమ శరీరాన్ని దేవుని యొక్క పవిత్రాత్మ, దేవుని యొక్క నివాస యోగ్యమైన ఒక దేవాలయముగా పరిగణించి ఆ విధముగా తమ శరీరాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఈరోజు ఆత్మ పరిశీలన చేస్తుండాలి. నా శరీరాన్ని నేను దేవుని చిత్తానికి అనుగుణముగా నేను ఆ విధముగా నేను ఉంచుతున్నానా? దేవుని యొక్క సంకల్పమునకు అనుగుణంగా పవిత్రాత్మ దేవునికి నివాస యోగ్యమైన ఒక ఆలయముగా ఆ ప్రభువుని నా హృదయలో ప్రతిష్ఠించగలిగే ఆ విధముగా నా శరీరాన్ని నేను కాపాడుకుంటున్నానా? లేకపోతే శరీరపు పవిత్రతను పోగొట్టుకుని నేను జీవిస్తున్నానా? శరీరాన్ని పవిత్రతను పోగొట్టుకుని ఎవరైనా జీవిస్తున్నట్లయితే ఒక నిదర్శనం వాళ్ళ మీద ఆ దేవుని యొక్క ముద్ర కోల్పోయిన పరిస్థితి. ఈరోజు మనం ప్రార్థించాలి. దేవా, నీ ముద్ర నా శరీరం మీద వేయుము దేవా, అధికారము నాకు దయచేయము దేవా. రకరకాల పాప కార్యములను చేసి రకరకాల పాప కార్యములను వెతకి దేవా నా శరీరాన్ని, మనసుని, ఆత్మను నేను పాడు చేస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధమైనటువంటి ముద్ర, నీ పరిశుద్ధమైన సిలువ నుండి కారిన రక్తంతో నన్ను ముద్ర వేసి లోకం మీద విజయం ప్రసాదించుము దేవా, సైతాను మీద విజయం ప్రసాదించుము దేవా, శరీరం మీద కూడా విజయం ప్రసాదించి నీ చిత్తానికి అనుగుణముగా జీవించే శక్తిని, కృపను, అభిషేకాన్ని, ఆ ధన్యతను నాకు ప్రసాదించమని ఈరోజు మనం ప్రార్థన చేయవలసినటువంటి ఒక విషయము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనలో నుండి కోరుకునేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. పరమగీతము 8వ అధ్యాయం 6వ వాక్యం సెలవిచ్చినట్లుగా, నన్ను నీ హృదయం మీదను నీ హస్తము మీదను ముద్రవలే ధరింపుము. ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో స్వీకరిస్తూ ఈ యొక్క వాక్యాన్ని జీవితంలో స్వీకరించి మనం ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము దేవుడు ప్రసాదించునుగాక. యేసుప్రభు తన యొక్క పవిత్రమైన సిలువలో వ్రేలాడి మరణించి చిందిన ఆ రక్తముతో ఆ దేవుడు మీ హృదయాన్ని మరొకసారి ముద్ర వేసి మీ చేతులను కడిగి శుభ్రము చేసి ఆ పరిశుద్ధమైన తిరురక్త ప్రక్షాళనతో మిమ్మలను ఆ దేవుడు నూతన సృష్టిగా చేసి ఆ దేవుడు కోరుకునే విధముగా మీ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించగలిగినటువంటి ఆ జ్ఞానమును, శక్తిని, ఆ విచక్షణ జ్ఞానమును మీ అందరికీ కూడా సమృద్ధిగా ఆ దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.